ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే చాలా బాగుంటది. నిజంగా చెప్పాలంటే మీరు డెఫినెట్‌లీ చేసుకుంటారని అనిపిస్తుంది నాకు. కానీ అందులో ఒక ఇదైతే ఉంది. అది నేను వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా! నేనైతే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో అనేది. ఇంకోటి నేను ఇదే డైలాగ్ మీద ఇంకో వీడియో చేసినా, కానీ అది కొన్ని ఇంకా చేంజెస్ చేయాలి అది. ఇంతకుముందు విజయ్ సార్‌ది ఒకటి చేసినా అది నేను చూపిస్తాను మీకు కొంచెమైనా చూపిస్తాను. వెయిట్ చేయండి. ఇది ఓకే. సేమ్ డైలాగ్ ఉంటది. కానీ యానిమేషన్ చాలా డిఫరెంట్ ఇంతకుముందు చేసినా కాబట్టి ఇందులో ఇంకా కొన్ని ఎడిటింగ్ చేయాలి. నేను ఇది ఎక్స్‌పోర్ట్ కూడా చేసినా కానీ ప్రాబ్లమ్ చాలా వస్తున్నాయి అందులో. అది మొత్తం సెట్ చేసిన తర్వాత ఇంకోసారి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాను. ఇది ల్యాండ్‌స్కేప్‌లో ఉంటది. అది కొంచెం బాగానే ఉంటది. ఎలివేషన్ బాగుంటది అందులో. ఓకే. దాన్ని నేను చెప్తాను మీకు. ఫుల్ ప్రాజెక్ట్ ఒకవేళ ఉంటే నేను పెడతాను. లేకపోతే ట్యుటోరియల్ ఉంటే కూడా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఈ వీడియోకి సంబంధించింది ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన ఈ వీడియో కింద ఇచ్చాను. చెక్ చేసుకోండి. ఓకేనా? ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు హ్యాపీ బర్త్డే సార్ ఉంటుంది. ఈ సార్ ప్లేస్‌లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే సార్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఉంచి సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే చెప్తాను ఒక నిమిషం. ఇది తీసుకుంటున్నా. దీనికి మనం చెప్తాను. ఇలా పెట్టిన తర్వాత దీన్ని మనం ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఈ వైఫ్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత యాంగిల్ చేంజ్ చేసుకోండి 90 డిగ్రీస్. ఎండ్ తగ్గించుకోండి. ఫెదర్ పెట్టుకోండి ఇలా. బ్యాక్ సైడ్‌లో పెట్టినా కూడా బాగానే వస్తది. దీన్ని కొంచెం ఎక్కువ జూమ్ చేసుకోండి. అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే బాగా కనిపిస్తది అది. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనం ఫోటో రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక 3 ఫోటోస్ చెప్తాను. ఈ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఈ ఆప్షన్ కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేసుకుంటే ఫోటో క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక్కడ మీ యొక్క ఫోటో చేంజ్ చేసుకోండి. ఏ సైజ్‌లో ఉన్నా నో ప్రాబ్లమ్ సెట్ అయిపోతది. సెట్ అయిపోయింది. ఇంకో ఫోటో చూద్దాం. సేమ్ కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి అక్కడ ఆప్షన్ ఉంటది. చేంజ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు చూడండి. ఈ మూడో ఫోటో కూడా కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మనమైతే 3 ఫోటోస్ అయితే యాడ్ చేసేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మీ యొక్క రెగ్యులర్ ఫోటోస్ అయితే కంటిన్యూ చేయండి చెప్తాను. ఎగ్జాంపుల్‌గా నేను కొన్ని ఫోటోస్ వేరే ఫోటోస్ ఇవి కాదులే గానీ. కొన్ని ఏదో ఒకటి పెడతానులే. ఓకే. ఇప్పుడు మనం బీట్ మార్క్ రికార్డ్స్. ఓకే. ఇప్పుడు ఈ ఎండింగ్‌లో ఒక ఫోటో ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎండింగ్‌లో అంటే మనం 3 ఫోటోకి ఇంతకుముందు చెప్పాను. లాస్ట్ ఫోటో కాపీ చేసుకోండి. అన్ని ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే అన్నికి ఇలా సెట్ అయిపోతది. దాని తర్వాత సేవ్ చేసుకోండి.